తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కూర్చొని చర్చించుకుంటే అవన్నీ కూడా తొలగుతాయి. పట్టుదలతోటి ఈరోజు తులారాశి వారు ముందుకు వెళ్తారు. ఆస్తి వివాదాలు తీరి ప్రయోజనం కూడా పొందుతారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అనుకున్న పెట్టుబడులు చేతికి అందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఊహించినటువంటి సన్మానాలు, సినీ కళాకారుల ఆశలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, కాఫీ రంగు మరియు బంగారు రంగు పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించి ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు కూడా ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు దగ్గరికి వస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల సలహాలతోటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, పసుపు రంగు మరియు కాఫీ రంగు పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి స్నేహితులతోటి విభేదాలు ఏర్పడతాయి. పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం కూడా కొంత తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిళ్లు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కూడా లభించదు. మహిళలకు కూడా కొంత ఆందోళనకరంగానే ఈరోజు గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, గోధుమ రంగు మరియు తెలుపు రంగు పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనులు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో కూడా మార్పులు, చేర్పులు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతోటి భేదాభిప్రాయాలు కూడా అధికమవుతాయి. ఇంటా బయట కూడా ఒత్తిడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాల విషయంలోనూ, ఆవరణాల విషయంలోనూ ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదని చెప్పవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. కావున జాగ్రత్త వహించాలి. మహిళలకు ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. మకర రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు, పసుపు రంగు మరియు గులాబీ రంగు పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. దేవాలయాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. ఈ కే అనే అక్షరం ప్రథమ నామాక్షరంగా ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అటువంటి వారి జీవితం అంతా కూడా సంఘర్షణాపూరితంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి కూడా వారి చివరి దాకా కూడా ఎప్పుడు కూడా సంఘర్షణమయంగానే గడిచిపోతుంది. చిన్న చిన్న ఫలితాలు సాధించాలంటే కూడా వీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఒక 100 రూపాయలు సంపాదించడానికి అందరూ గంట సేపు కష్టపడితే ఈ కే అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు 100 రూపాయలు సంపాదించడం కోసం 4 గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఈ విధంగా జీవితంలో ఎక్కువగా జీవితంతో పోరాటం అంటాం కదా, దాన్ని కొనసాగిస్తూనే ఉండాల్సి వస్తుంది. విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అపజయాల శాతం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే వీరి జీవితం కొంతవరకు సంఘర్షణమయంగా ఉండటం, ప్రతిదానికి కోసం వీరు ఫలితాల కోసం నిరీక్షణ ఎక్కువ చేయడం, ఎక్కువగా కూడా వీరు కష్టపడాల్సిన సందర్భాల జీవితంలో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఒకవేళ ఉద్యోగ జీవితం బాగుందంటే వైవాహిక జీవితంలో చికాకులు, వైవాహిక జీవితం బాగుందంటే ఆర్థిక ఇబ్బందులు బాగుంటే ఆరోగ్య సమస్యలు. ఈ విధంగా వీరి యొక్క జీవితం అంతా కూడా ఎప్పుడూ కూడా కొంతవరకు ఇబ్బందిగానే గడుస్తుందని చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అదేవిధంగా వీరు ఏదైనా పని చేయాలి, విజయం సాధించాలంటే ఇందాక ఎప్పుడుగా ఎక్కువగా శ్రమించాలి. అదేవిధంగా ఫలితం కోసం కూడా ఎక్కువగా నిరీక్షించాలి. కాబట్టి దీనివల్ల కూడా ఏమైపోతుందంటే స్థిరమైన ఉద్యోగం చేయడం కూడా, స్థిరమైన సంపాదన కూడా వీరికి కొంతవరకు కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటారు, ప్రమోషన్ వస్తుందేమో అని చెప్పి అనుకొని వీరు కష్టపడుతూ ఉంటారు.
ఉన్నారు. కానీ వీరికి ప్రమోషన్ ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడం. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా వీరికి ఏంటంటే మార్పులు, చేర్పులు అంటాం కదా! అవి కాస్త అధికంగా ఉండే అవకాశం కూడా అధికంగా ఉంది. అదేవిధంగా వీరేంటంటే ఒకరి విశ్వాసాన్ని చూరగొనలేరు. అలా అని చెప్పేసి వీరు ఇంకొకరిని కూడా విశ్వసించలేరు. దీనివల్ల ఏంటంటే వీరి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు అధికమవుతాయని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు ఏదన్నా ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళకి ఏదైనా ఒక మంచి చెప్పారనుకోండి, ఏవండి మీరు ప్రమోషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదండీ! ఈ విధంగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు ప్రమోషన్ సులువుగా వస్తుందని చెప్పి ఒక కొలీగ్ ఎవరైనా వీరికి ఏదైనా సలహా ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి. వెంటనే ఈ కే అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమైందో వారు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకెందుకు అతని ప్రమోషన్ కోసం ఈ టెక్నిక్స్ చెప్పాడు? అతనికి ఏంటి లాభం? నేను గతంలో అతనితో కొంతగా ఏదో గొడవ పడ్డాను, అతనితో ఇబ్బందిగా ప్రవర్తించాను కదా! అయినా సరే అతను ఎందుకు అవన్నీ కూడా మర్చిపోయి నా దగ్గరకు వచ్చి ప్రమోషన్ కోసం ఇలా చదివితే బాగుంటుందని చెప్పి నాకు సలహా ఇచ్చాడు. అతనికి దీని వెనక ఉన్న లాభం ఏంటి? నేను నిజంగా ప్రమోషన్ తెచ్చుకుంటే అతనికి ఏదైనా లాభం చేకూరుతుందా అన్న వైపుగా వీరి ఆలోచనలు అన్నీ కూడా నెగిటివ్‌గానే ఉంటాయని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా కూడా వీరిని ఇష్టపడ్డ వ్యక్తులు కానీ, లేకపోతే వీరికి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఉండి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే కూడా దాన్ని కూడా వీరు అందిపుచ్చుకోలేరు. అంటే ఎప్పుడూ కూడా డౌట్స్ మీద డౌట్స్, క్వెషన్స్ మీద క్వెషన్స్ తమలో తాము వేసుకుంటూ ఉంటారు. వీరి గొప్పతనం ఏంటంటే కాబట్టి దీనివల్ల ఏంటంటే జీవితంలో వీరు చాలా వరకు కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా ఇందాక చెప్పినట్టుగా నకారాత్మక ఆలోచనలు అంటాం కదా, వీరికి మనసు నిండా ఉంటాయని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ అంటాం కదా, ఈ రకమైన ఆలోచనలు వీరికి కాస్త అధికంగా ఉంటాయి. బహుశా అందువల్ల జీవితంలో వీరిని నిరాశావాదులుగా చెప్పవచ్చు. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అనుకుంటే ఒంటరిగా వెళ్ళి చేయడానికి కూడా వీరు ఇబ్బంది పడతారు. లేదు కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ వీరికి మేము సహాయం చేస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి అనుకోండి, అందులో కూడా వీరికి సందేహాలు. మళ్ళీ ఆ వ్యక్తి ఎందుకు వచ్చి నాకు సహాయం చేస్తా అన్నాడు, నా కష్టానికి ఎందుకు ఆ వ్యక్తి నాకు సహాయపడతా అని చెప్పారు అన్నారు అని రకరకాలుగా ఈ విధంగా అందులో కూడా ఏంటంటే వాడు దీర్ఘాలోచనలు చేస్తారు. దీనివల్ల ఏంటంటే మంచి మంచి జీవితం ఏదైతే అనుభవించాలో దాన్ని చాలా వరకు కూడా కోల్పోతూ ఉంటారు. అదేవిధంగా ఒంటరిగా ఏ పనులు కూడా చేయలేకపోవడం, ఎప్పుడు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. అలా అని చెప్పి సపోర్ట్ చేసే వ్యక్తులను పూర్తిగా విశ్వసిస్తారంటే అది కూడా వీరు చేయలేరు. ప్రతి దానికి కూడా ఈ పని చేస్తే ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో, ఇలా మాట్లాడితే ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు, తమను తామును ప్రశ్నించుకునే స్వభావం వీరికి కాస్త అధికంగా ఉండడం వల్ల జీవితంలో వీరు అనుకున్నది సాధించడం మాత్రం కొంతవరకు కష్టతరం అవుతుందని చెప్పవచ్చు. తెలివితేటలకు వీడి ఆలోచన విధానానికి మాత్రం నిజంగా కూడా మనం ఏమాత్రం కూడా వంకలు పెట్టలేం. స్వతహాగా భగవంతుడు కే అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి చక్కటి తెలివితేటలు, బుద్ధిబలం అంటాం కదా, చక్కగా ఇచ్చినప్పటికీ కూడా కేవలం వీరు గతంలో జరిగిన విషయాలను దృష్టిలో ఉంచుకొని కొంతవరకు ఏంటంటే ఎక్కువగా ప్రధానికి సందేహాత్మకంగా చూడడం వల్ల ఏమైతే జీవితంలో ఇబ్బందులు కొంతవరకు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. దీనివల్ల వీరి జీవితం అంతా కూడా సంఘర్షణామయంగానే అధికంగా గడిచిపోతూ ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని, ప్రతి దాన్ని కూడా అనుమానంగా చూసేటువంటి మనస్తత్వం ఏదైతే వీరికి ఏర్పడుతుందో దీనివల్ల వీరికి జీవితంలో ఇబ్బందులు అధికంగా వస్తాయి. కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించి సాధ్యమైనంత వరకు కూడా వీరేంటంటే ఎక్కడ మనకు ఒక డౌట్ అంటూ వస్తుందో దానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి దాన్ని క్లియర్ చేసుకోవడం తప్పని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి దాన్ని 24 గంటలు అంటాం కదా, 24 గంటలు ప్రతి విషయాన్ని కూడా అనుమానంగా చూడడం జీవితంలో వీరికి చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటారు. అదేవిధంగా కలుపుదో చిరునవ్వు, కలుపుకోలుదనం రెండూ కూడా వీరికి ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఆ రెండింటి వెనుక మళ్ళీ ఒక సందేహం కూడా వీరికి ఎప్పుడూ కూడా వెంటాడుతుంటుంది. శత్రువులను తిప్పి కొట్టడంలో, శత్రువులను విజయం సాధించడంలో మాత్రం వీరికి వీరే సాటుగా చెప్పవచ్చు. ఒకవేళ ఇవాళ ఏదన్నా వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ప్రత్యర్థులు కానీ, శత్రువులు కానీ, కొలీగ్స్ కానీ ఏదైనా అన్నారనుకోండి, ఇమీడియట్గా సమాధానం చెప్పడానికి వీరికి ఒకవేళ శక్తియుక్తులు లేకపోయినప్పటికీ కూడా సమయం కోసం వేచి చూసి ఎప్పుడైతే మంచి సమయం వీరికి వస్తుందో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థ ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యా అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఎల్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో ఉదాహరణ చెప్పంటే లక్ష్మీప్రసాద్, లక్ష్మి, లావణ్య, లోకేష్, ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఏకాదశి తిథి ఉన్న రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న అంశాలు.